హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో, నేను ఎలా స్టిచ్ చేస్తానో చెప్తాను. దీని కటింగ్ వీడియో లాస్ట్ వీడియోలో దీని కటింగ్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. దాన్ని చూసిన తర్వాత ఇది చూడండి. ముందుగా మనం ఈ అంచు పీసులు రెండు కట్ చేసి పెట్టుకున్నాను. అది నేను కుట్టేశాను. తర్వాత ఈ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ఇది. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. ఇలా లైనింగ్కి, ఒరిజినల్కి లైనింగ్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. నీట్గా సర్దుకుని మనకి ఎక్కడ కూడా ఒరిజినల్ లూజ్ రాకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి. దీని కటింగ్ వీడియో కూడా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్ ఓపెన్ కదా, ఈ బ్యాక్ రెండు ఇలా ముందు ఒరిజినల్ మీద ఇలా లైనింగ్ వేసేసి కుట్టుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ అండి. బ్లౌజు సిల్క్ శారీ బ్లౌజు, అందుకని కొంచెం చూసుకుని నిదానంగా ఈజీగా నీట్గా వచ్చేట్టుగా కుట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనం మామూలుగా లైనింగ్ బ్లౌజెస్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా త్వరగా అయిపోయిద్ది. ప్లస్ మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి. ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి రెండు ఇలా అటాచ్ చేసేసుకొని ఒరిజినల్కి లైనింగ్ మధ్యలో మనం బ్యాక్కి ఫిల్స్ పోసుకుంటాం కదా, దాన్ని ఇలా ఒక 1/2 ఇంచ్కి రెండిటికి ఫిల్ట్లు పోసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వీళ్ళను బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. అంటే ఇక్కడ హ్యాండ్ చుట్టూ వచ్చింది కదా బుట్ట, అలా పెట్టమన్నారు. అయితే నాకు క్లాత్ ఉన్నంత వరకు ఇక్కడ అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. ఉన్న క్లాత్ని నేను రెండుగా సపరేట్ చేసేసుకొని ఇలా మధ్యలో హ్యాండ్ పోగా ఎంత ఎక్కువ ఉందో చూసుకొని అక్కడ చిన్న కట్ పెట్టేసేస్తున్నాను. సేమ్ అదే కట్ ఇటు పెట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్నది వరకు నేను చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేస్తున్నాను. హ్యాండ్ చుట్టూ మనకి ఇలా వచ్చేస్తే ఈ కుచ్చులు అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ కస్టమర్ నన్ను శారీలో పీస్ తీసి స్టిచ్ చేసుకోవచ్చు, మనం అలా ఏం వద్దన్నారు. ఎంత వస్తే అంత ఇలాగే పెట్టమన్నారు కాబట్టి నేను ఉన్న క్లాత్లోనే ఇలా హ్యాండ్ చెక్ చేసుకుని పెట్టేస్తున్నాను. మనం ఈ ప్రిల్స్ ఇటు సైడ్ అటు స్టార్ట్ చేస్తే ఇటు రివర్స్ తిప్పేటప్పుడు దానికి ఆపోజిట్లో ప్రిల్స్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. కొంచెం ఆ ప్రిల్స్ అనేది మనకి నీట్గా కొంచెం బుట్టలా కనిపించింది. ఇటు చూసారా, ఇందాక నేను అటు సైడ్ తిప్పి పెట్టాను, ఇప్పుడు తిప్పి దానికి ఆపోజిట్ సైడ్ పెడుతున్నాను. అలా పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. రకరకాలుగా పెట్టవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇలా మనకి హ్యాండ్కి తగ్గట్టుగా పెట్టేసుకొని ఎంత క్లాత్ ఉంటే అంత ఈ హ్యాండ్ని దానికి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ మనం పెట్టిన ప్రిల్స్ మిడిల్లో చిన్న టక్ పెడతాం కదా మనకు షోల్డర్ దగ్గర, ఆ ఈ మిడిల్లో వచ్చేట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. కొన్ని ప్రిల్స్ అటు ఎక్కువ కొన్ని తక్కువ వస్తే బాగోదు కదా,
చూసుకొని 2 సైడ్స్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలండి. ఒక చిన్న జాయింట్ పడుతుంది నాకు, అంటే అటు పిల్ తగ్గించేస్తే అటు ఎక్కువ అవుతుంది, అందుకని చిన్న జాయింటే కదా వేద్దామని అలా పెట్టేశాను. ఇలా చూసుకొని క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇలా జాయింట్స్ ఏమైనా ఉంటే వేసుకొని ఎక్స్ట్రాలు తీసేసుకొని మధ్యలో మనం షోల్డర్ కుట్టు దగ్గర మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టాం కదా, ఆ కట్ని మనం హ్యాండ్ లోతు తీసిన వైపు కట్ని రెండింటిని ఇలా పెట్టేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్కి చిన్న పట్టీలాగా వేస్తున్నాను నేను. ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో నేను ఈ పట్టీ తీసుకున్నాను. ఈ క్లాత్ని హ్యాండ్కి సరిపడా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసి మనం లోపల నుంచి కుట్టి దాన్ని పైకి తిప్పేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుండిద్ది, మనకి కనిపించిద్ది పైన ఎలా వస్తుంది అనేది చూసుకొని స్ట్రైట్గా ఒకే టైప్లో మనం చూసుకొని పెట్టుకోవచ్చు. దీని కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమైద్ది. అలాగే రెండో హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా పట్టీ వేసేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా, మనం మిడిల్ పార్ట్ చూసుకుని దాన్ని కూడా మనం ఒరిజినల్కి లైనింగ్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా చూసుకొని నీట్గా కుట్టేసుకోండి. అలాగే దీని కటింగ్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇలా చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా అంతా నీట్గా తీసేసుకోండి. ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ కదా, పక్కన ఇవి కూడా మనకి ఒరిజినల్కి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. కొత్త వారికి అయితే ఈ సిల్క్ క్లాత్ కొంచెం కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చూసుకొని నిదానంగానే కుట్టుకోండి. ఇక్కడ నేను వీడియో లెంత్ అయిపోద్దని స్టిచ్ చేసేటప్పుడు దల్లా ఫాస్ట్ పెట్టేశాను. ఇలా ఎదురు బదురు చూసుకోండి, రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము కట్ చేసేటప్పుడే. చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న కట్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఇలా ఈ కట్స్ పెట్టేసుకుంటే మనం ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు 2 పార్ట్స్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్, రాంగ్ సైడ్ కిందకి నడుం పార్ట్ అండి, అది కిందకి ఈ చిన్న 2 కట్స్ ఉన్నాయి కదా, ఆ 2 మధ్యలో మిడిల్లో కలవాలి. అవి చెస్ట్ పాయింట్స్ చూసుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో
ఈ రెండింటిని ఇలా యాడ్ చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేస్తే మనకి స్ట్రాంగ్గా ఉండిద్ది. ఇదే విధంగా దీన్ని కూడా రాంగ్ కొట్టింది నడుం పార్ట్ అండి, కింద పార్ట్. అది ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా మనం. బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆ డ్రాయింగ్ను బట్టి మనం తెలుసుకొని అలా గీసేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండిద్ది. చూసారు కదా, ఇంతేనండి ప్రిన్స్ కట్. ఇది సిల్క్ కదా మనకి, అంటే ప్రిన్స్ కట్టేనే మనకి షేప్లెస్ కదా. కానీ ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా క్లాస్గా కంఫర్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు దీనికి నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ శారీలో కలర్ తీసుకొని ఒక 1.5 వెడల్పుతో క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచుకి మడిచి కుట్టేసి దానికి బ్లౌజ్కి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి. చిన్న ఫ్రిల్ పెడితే మనం అక్కడ చిన్న కట్ ఇచ్చినప్పుడు తిప్పి కుట్టేటప్పుడు మనకి ఈజీగా మూవ్ అవుతుంది, నీట్గా ఉండిద్ది. ఇలా చూసుకొని ఆ మిడిల్లో చిన్న కట్ ఇచ్చేసేయండి. ఇలా రౌండ్స్ తిరిగే చోట, ఇలా క్రాస్ ఉన్న చోట ఇలా కట్ ఇచ్చేస్తే మనకి ఈజీగా నీట్గా తిరిగి అలా తిత్తులుగా కనిపించకుండా నీట్గా ఉండిద్దండి బ్లౌజు. చూసుకొని లోపల థ్రెడ్ పెట్టేసి ఇలా కుట్టేసుకోవడమే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఏదైనా బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా సరే, ఏదైనా సరే. ఈ బ్యాక్ పార్ట్కి కూడా నేను కింద నడుం దగ్గర పైపింగ్ వేసిస్తున్నాను. వేసేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 కుట్టేస్తున్నానండి. మన చేతి వాటం బట్టి వీటిని చేసుకోవాలి, కుట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం రైట్ సైడ్ ఉక్సులు పట్టి వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉండిద్ది. ఇలా ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకుని ఉక్సులు పట్టి, కాజాల పట్టి కొంచెం పెద్దది వేసుకోవాలండి. మనకి బ్యాక్ ఓపెన్ వచ్చేటప్పటికి కొంచెం టైట్ అయ్యి కొంచెం వెడల్పైన మన కాజాల పట్టి కొంచెం పెద్దగా ఉంటే వెనకాల కనిపించకుండా ఉండిద్ది. ఉక్సులు పెట్టేసరికి మనకి ఇట్లా టైట్గా లాగినట్టు ఉండిద్ది కదా, అప్పుడు కాజాల పట్టి పెద్దగా ఉందా అనుకోండి వెనకాల బాడీ కనిపించకుండా ఉండిద్ది. మనం హెమ్మింగ్ పనులు పెట్టుకోవడం కన్నా ఇలా పైపింగ్ వేసేస్తేనే బ్లౌజు నీట్గా ఉండిద్ది. మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, పని కూడా త్వరగా అయిపోద్దండి. ఇలా బ్యాగ్కి కూడా పైపింగ్ వేసేసి ఇప్పుడు చూసారు కదా, నేను కాజల పట్టి వచ్చేసి నేను 3 ఇంచెస్ వరకు పెట్టుకుంటాను. కొంచెం పెద్దదే పెట్టుకోండి బ్యాక్ ఓపెన్ అనేసరికి. ఇలా క్లాత్ ఒక 3 ఇంచెస్ వెడల్పుతో రెడీ చేసుకుని మడత పెట్టేసి, తెలుసు కదా మనకి బ్లౌజెస్కి అన్నిట్లాగానే ఇది కూడా, అది కొంచెం పెద్దగా వేసుకోవాలంతే. పైన పెట్టేసుకుని నడుం దగ్గర కొంచెం లోపలికి హోల్డ్ చేసేసామంటే
నీట్గా ఉండిద్ది. నేను కటింగ్ వీడియో కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నీట్గా కట్ చేసి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా అది కట్ చేసేస్తున్నాను. కట్ చేసి చివరిని కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి, మనకి స్టిఫ్గా ఉండిపోద్ది. చూసారు కదా, ఇలా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నెక్స్ట్ కూడా పైపింగ్ వేసేసుకోవాలండి. నేను థ్రెడ్స్ యాడ్ చేస్తున్నాను. దీనికి 1 మీటర్ థ్రెడ్ తీసుకుని హాఫ్ మీటర్కి కట్ చేసి, ఇక్కడ నెక్ డౌన్ అనేది ఈ కస్టమర్కి కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి 3 ఇంచెస్కి నేను ఆ థ్రెడ్ లోపల పెట్టేసి స్టిచ్ వేసేసాను. మనకి నీట్గా ఉండేది. ఫినిష్ తర్వాత యాడ్ చేసుకుంటే ఎలా అయినా కనిపించింది కదా, ఇక్కడే పెట్టడానికి ట్రై చేయండి. ఇలా నేను పెట్టినట్టుగానే ఒక 3 ఇంచెస్ డౌన్కి సరిపోయిద్ది. నెక్ని బట్టి మనము ఆ థ్రెడ్ డౌన్ అనేది పెట్టుకోవాలి. 2.5, 3 అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇంకా తక్కువైనా పైకి వెళ్ళిపోద్ది థ్రెడ్ అనేది. ఇలా నెక్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్కి ఎక్కువని క్లాత్ పెట్టి దాని లోపలికి మడిచేసేయండి, నీట్గా ఉండిద్ది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి, హెమ్మింగ్తో పని లేకుండా. ఈ డైలీ వేర్ బ్లౌజెస్కి మనకి స్టిచ్ ఈజీగా అయిపోద్ది. ఈజీగాను అయిద్ది, స్ట్రాంగ్గా కూడా ఉండిద్ది. ఇది శారీ క్లాత్ అండి. దేనిలోంచి నేను థ్రెడ్కి హ్యాంగింగ్స్ అయితే రెడీ చేస్తున్నాను. నేను శారీ పీస్ కొంచెం అంచుల దగ్గర తీసాను కొంచెం, నేను అంటే శారీ ఫాల్ కోసం స్ట్రైట్గా తీసాను కదా, ఆ పీస్తోనే చిన్న చిన్నగా పెట్టేస్తున్నాను. ఇలా ఇలాగే సేమ్ సెకండ్ దానికి కూడా పెట్టేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్రంట్కి కూడా పైపింగ్ వేసేయాలి కదా. ఇలా నెక్ అప్పుడు రౌండ్స్ దగ్గర మనం చిన్న చిన్న కట్స్ పెడితే నెక్ అనేది ఈజీగా తిరిగిద్ది. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. మీరైతే ఈ బ్లౌజ్ కుడితే ఎంత ఛార్జ్ చేస్తారో అసలు కామెంట్ చేయండి నాకు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి అది తర్వాత నెక్స్ట్ ఫ్రంట్కి హెల్ప్ అయ్యిద్దని చెప్పాను కదా నేను కటింగ్ వీడియోలో. ఇక్కడ చూడండి, బ్యాక్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా కొలుచుకొని మార్క్ చేసేసుకోండి. ఆ షేప్ ఇక్కడ తీయడానికి ఆ 1 ఇంచ్ అనేది మనకి హెల్ప్ అయ్యిద్ది. ముందే మనం కింద కరెక్ట్గా తీసేస్తే ఇక్కడ తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు బ్యాక్ కన్నా మనకు ఫ్రంట్ తగ్గితే ఏం చేయలేం కదండి. దానికన్నా అలా ఎక్కువ తీసేసుకుంటే మనకి హెల్ప్ అయ్యిద్ది. ఇలా చూసుకొని ఆ 1 ఇంచ్ క్రాస్ తీసేసుకోవచ్చు మనం, నీట్గా ఉండిద్ది. ఇలా చూసుకొని
ఈ ఫ్రంట్ పైన బ్యాక్ వేసేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా రఫ్ ఇచ్చేయండి మనకి షోల్డర్స్ దగ్గర. మనకి కుట్టు అనేది ఊడకుండా ఉండిద్ది. ఇలా రఫ్ ఇచ్చేసేసేయండి. డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర మనం మిడిల్లో హ్యాండ్కి కూడా చిన్న కట్ పెట్టుకుంటాం కదా, మధ్యలోంచి స్టార్ట్ చేయండి స్టిచ్చింగ్ అనేది. అప్పుడు మనకి ఎక్కువ తక్కువ అటు కొంచెం లాగినట్టు ఉండకుండా హ్యాండ్ మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోద్దండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేయడం మీరు అలవాటు చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇలా వేసుకుంటే చాలా క్లాస్గా క్యూట్గా ఉండిద్దండి. ఇలాంటివి మనం రోజు రొటీన్గా కాకుండా ఇలాంటి హ్యాండ్స్ మార్చి పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టేసుకోండి. ఎక్కడ తిత్తులు రాకుండా ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. మిడిల్లోంచి స్టార్ట్ చేయడం, హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్లోంచి స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఉండిద్ది. తర్వాత మనం సైడ్స్ హ్యాండ్ ఎంత ఉందనేది చూసుకోండి. వీళ్ళు నాకు ఎల్బో హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. రెండు బ్లౌజులు ఇచ్చారు నాకు వీళ్ళు. లెంత్ ఒకటి, మోడల్ కోసం ఒకటి చూసుకొని హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని కుట్టుకోండి. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి కస్టమర్ది నాకు 8 ఇంచెస్. ఇలా నీట్గా సర్దుకొని షోల్డర్ దగ్గర టేప్ పెట్టి ఇలా వేళ్ళతో మూవ్ చేస్తూ 8 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. చంక చుట్టూ కొలుచుకోవాలండి. ఇలా నేను చేస్తున్నట్టుగానే 8 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోండి. సేమ్ అలాగే పైన కూడా 8 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసేసి ఇలా వేళ్ళతో మూవ్ చేస్తూ మనం ఆ చంక కుట్టు చుట్టూ తిప్పాలి టేప్ని. 8 ఇంచెస్కి కింద పైన 2 మార్క్ చేసేసి ఇక్కడ కింద కూడా నడుం సైజు మార్క్ చేసేసుకోండి. బ్లౌజ్ని బట్టి అయినా మనం టేప్ తీసుకుని అయినా ఇలా సైజ్ చూసుకొని నడుం సైజుని కూడా మార్క్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవడమే. మనకి ఈ ఎడ్జ్లో మాత్రం రఫ్ ఇచ్చేసుకోండి. ఎప్పటికప్పుడే స్ట్రాంగ్గా ఉండిద్ది, లేదంటే ఆ కుట్లు ఊడిపోతాయండి. ఇలా సైడ్స్న ఎన్ని స్టిచెస్ కావాలో అనేది మన ఇష్టం. నేను ఒక 4 వేసాను. అలాగే సేమ్ సెకండ్ సైడ్ కూడానండి. ఆ హ్యాండ్ ఎలా పెట్టామో దీన్ని కూడా చెక్ చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇలా టేప్తో 8 ఇంచెస్కి మార్క్ చేసేసి పైన కింద ఇలా ఆ 2 మార్క్స్ని కలిపేట్టుగా కింద పైన చూసుకుంటూ నడుం సైజు మార్క్ చేసేసుకొని స్టిచెస్ వేసుకోవడమే. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. ఈ సైడ్న ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. నీట్గా ఉండిద్ది ఫినిషింగ్ అనేది మనకి బ్లౌజు. దీన్ని మనం ఓవర్లెక్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది. ఓవర్లెక్ అవైలబుల్గా ఉంటే ఇంకా బాగుండిద్ది. చూసుకున్నాడు కూడా ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి. బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందా లేదా. కొంచెం ఎక్కువ ఉంటే ఒక కుట్టు వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది. ఏమైనా ఎక్కువ వచ్చినా సరే చిన్న కుట్టు వేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది. చూసారు కదా చాలా బాగుండిద్ది మనకి. అసలు బ్లాకే మనిషికి ఎవరికైనా సెట్ అయిపోద్ది కదా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని.
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.